అడగలేక తీసుకొచ్చిన వ్యక్తి కాదనలేక మోమాటానికో అభిమానానికో జాయిన్ అయిపోండి ఒక అడుగు ముందుకు వెళ్ళకపోతున్నారు. బట్ మైండ్ లో నిండు ఉంది, అది కూడా క్లియర్ అయిపోతే మీకు ఎవరిది కూడా ఎలాంటి అడ్డంకు లేకుండా ఎలాంటి స్పీడ్ బ్రేకర్ లేకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటాను, అంత 10 నిమిషాలు క్లియర్ చేస్తాను మీకు. ఓకే, మరి నేను ఆల్రెడీ ఒక ఇంజనీర్ గా పనిచేస్తున్నాను, 10-15 ఇయర్స్ జాబ్ చేశాను. నేను నా దగ్గర 50 మంది పనిచేస్తున్నారు, 3 షిఫ్ట్లో పని జరిగేది. ఓకే, బట్ అలాంటప్పుడు మంచి ఇన్కమ్ వస్తుంది, మంచి పరపతి ఉంది, హోదా ఉంది. అలాంటప్పుడు మరి ఈ బిజినెస్ ఎందుకు టేకప్ చేశాను మరి రీజన్ ఏంటి? ఓకే, ఇవన్నీ విషయాలు మీకు ఉపయోగపడతాయి. నేను 10-12 ఏళ్ళు జాబ్ చేసిన. ఓకేనా? జాబ్ చేసినప్పుడు ఎంతో ఉత్సాహంతో, ఎంతో కమిట్మెంట్తో, ఎంతో డ్రీమ్స్తో రేపు నా జీవితం బాగుపడుతుందనే ఉద్దేశంతో జాబ్లో వచ్చాను నేను. ఇక్కడ ఎంతమంది ఏం పని చేయకుండా కూర్చొని తింటున్నారు? చెప్తున్నారు ఏమి పని చేయకుండా ఓన్లీ కూర్చొని తింటున్నారు. ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు. ప్రతి వాళ్ళకి పద్ధతులు ఉన్నాయి, ప్రతి వాళ్ళకి డ్రీమ్స్ ఉన్నాయి, అవునే కదా? అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి మనకు తోచిన దొరికిన ఏదో ఒక పని చేస్తుంటున్నాము. దాని వెనకాల వచ్చే డబ్బు సరిపోయినా సరిపోకపోయినా జస్ట్ ఒక ఆశలో బతుకుతున్నాం. ఏంటంటే రోజులు ఇట్లాగే రోజులు మారితే రేపు కూడా మాకు మంచి రోజులు వస్తాయని ఆశతో పని చేస్తున్నాం. అవునా కదా? ఆ పని ఏదైనా కావచ్చు, ఒక కూలి పని నుంచి పెద్ద ఉద్యోగం కావచ్చు, ఇంకేదో పెద్ద ఏదైనా కావచ్చు, ఏ పైన కావచ్చు. రేపటి రోజు బాగా దొరుకుతున్న ఉద్దేశం పని చేస్తున్నాం. అట్లా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడుపుతుంది తప్ప జీవితంలో పెద్ద మార్పు రావట్లేదు. అవునా కదా? కొంచెం కొంచెం ఇన్కమ్ ప్రతి సంవత్సరం డెఫినెట్ ఇన్కమ్ పెరుగుతూ ఉంది. ఈ సంవత్సరానికి పోయిన సంవత్సరానికి అంతకన్నా ముందు లెక్కేసుకుంటే కొంచెం ఇన్కమ్ పెరుగుతుంది. బట్ ఏంటో తెలియదు, ఆ పెరిగే ఇన్కమ్ కన్నా ఖర్చు లెక్క పెరుగుతుంది. అవునా కదా? 50 రూపాయల పాలు 60 అవుతుంది, 5,000 కిరాయి 7,000 అవుతుంది, 5 రోజుల కరెంట్ బిల్లు 700 వస్తుంది. ఓకేనా? పిల్లల స్కూల్ పెరుగుతుంది, ఫీజు, బట్ కొంచెం ప్రతిదీ పెరుగుతుపోతుంది. బట్ దానికి తగ్గట్టు ఇన్కమ్ పెరగట్లేదు. స్టార్టింగ్ లో బ్యాచ్లర్ ఉన్నప్పుడు ఆ 10 వచ్చినా బాగానే ఉంటది. పెళ్లి పిల్లల తర్వాత దానికి స్పీడ్ గా ఇన్కమ్ పెరగట్లేదు. కాంప్రమైజ్ చేసుకుంటూ బతకాల్సి వస్తుంది. అవునా కదా? మరి బట్ అలా ఫస్ట్ ఇన్కమ్ పెంచుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ అది కొన్ని సంవత్సరాలు జరుగుతూనే ఉంది, కానీ పెద్ద మార్పు రావట్లేదు. బట్ ఆ రోజు నేను ఈ బిజినెస్ చూసినప్పుడు నాకు దృష్టిలో కొన్ని విషయాలు వచ్చినాయి. ఏంటంటే ఎప్పుడు కూడా జీవితంలో బాగుపడాలి అంటే మనం చేస్తున్న పనులు, అది జాబ్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు, చిన్న చిన్న పనులు కావచ్చు, ఆ పనుల వల్ల ఇవన్నీ ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉందా? ఇల్లు, కారు, బంగ్లా, పరపతి, పిల్లల ఎడ్యుకేషన్, పార్టీ, దీంట్లో ఒకటి ఫుల్ఫిల్ చేయాలి తప్ప అన్ని మనం చెయ్యలేము. ఆ డౌట్ వచ్చినాక నేనేం చేసిన అంటే మా సీనియర్స్ చూశాను. అంటే ఆల్రెడీ జాబ్ నాకన్నా చాలా 10-15 సంవత్సరాలు ముందు చేస్తున్నారు. కొంతమంది ఆడే ఆ పని చేసి రిటైర్మెంట్ ఉన్నారు. అవునా కదా? వాళ్ళ ఈరోజు ఏ భవిష్యత్తు ఉందో రేపు నా భవిష్యత్తు అదే ఉంటుంది కదా? అంటే వాళ్ళను చెక్ చేసి చూస్తే నేను కోరుకున్న దాని లోపల వాళ్ళ పొద్దుంది ఏమీ లేదు. అంటే దీంట్లో తిప్పి చూస్తే 1-2 విషయాలు కావచ్చు తప్ప అన్ని విషయాలు అవతలేవు. అవునా కదా? అట్లని వాళ్ళకి మనం కూర్చొని తిన్నారా? వాళ్ళు దొరికిన అవకాశాన్ని రాత్రి వాళ్ళు కష్టపడి పనిచేస్తుండ్రు, అయినా కానీ సాధించలేకపోయారు. ఒక మాట చెప్పాలంటే అది పొట్ట బట్టకి సరిపోయింది తప్ప అంతకు సాధించింది ఏమీ లేదు. తిరిగి చూస్తే పిల్లల చదువులు, ఒక చిన్న ఇల్లు, పిల్లల మ్యారేజ్ తప్ప అంతకు పొందింది ఏమీ లేదంట. అంత కాంప్రమైజ్. అవునా కదా? ఈ రోజు మీరు చెక్ చేసుకోవాల్సిన పని ఏంటంటే, ఈ రోజు ఈ మీటింగ్ తర్వాత ఈ డిసిషన్ తీసుకొని మీకు డౌట్ క్వశ్చన్ ఉంటే, మీరైతే పని చేస్తున్నారో ఇలాంటి మీరు చేస్తున్నారు ఈ పని అంటలేదు నేను, ఇది పక్కన పెడతాను. ఇప్పుడు ఏది పని చేస్తున్నారో మీరు కావచ్చు, ఇప్పుడు హౌస్ హస్బెండ్, మీ భర్త కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఇది పని చేస్తున్నారు, ఆ పని ఇంతకు ఎవరు చేసినా లేదు చెక్ చేసుకోండి ఒకసారి. ఇది చాలా మంది కనిపిస్తారు. ఇప్పుడు మీరు చేస్తున్న పని కొత్త పని కాదు, ఎప్పటి నుంచో ఎంతో 100,000 మంది చేసింది. అవునా కదా? అదే పని మనం చేస్తున్నాం. నేను చేసిన ఉద్యోగం ఎంతో మంది చేసింది, కొత్త ఏం కాదు. అవునా కదా? మరి వాళ్ళని మీరు రిటైర్మెంట్ అయ్యే టైంకి ఇంతకుముందు చేసిన వాళ్ళకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, అదే పని చేసుకుంటూ పోతే రిటైర్మెంట్ కల్లా మీ బతుకులు ఎలా ఉంటాయి? ఓకేనా? ఒక 10% అటు ఇట్లో వాలెట్లో మనం గట్ల ఉంటాం. పెద్దగా తేడా ఉండదు. అవునా కదా? ఒకవేళ అలాగే ఉండాలి అనుకుంటే ఈ బిజినెస్ అక్కర్లేదు. వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్తో ఉన్నారో
వాళ్ళని ఇబ్బందులు పడుతున్నారు. మేము కూడా వాళ్ళలాగానే ఉండాలా, వాళ్ళకి ఇబ్బంది పడాలా, ఉన్న దాంట్లో చదువుకుందాం, ఎప్పుడు తిట్టుకుంటూ ఉందాం. ఎవరికి? మన లైఫ్కి, మన అదృష్టానికి. మన బతికి ఇంతే, మన గతి ఇంతే, మాకు రోజులు బాగలేవు, టైం బాగలేదు, ఓకేనా, సవాల్సిన కారణాలు పెట్టుకోవచ్చు. ఎప్పుడు నసులుకుంటూ మురుక్కు ఉండాలనుకుంటే ఈ పని అక్కర్లేదు, ఆ చేస్తున్న పని అలాగే చేయొచ్చు. మీ అప్లై నేను చెప్పిన అసలు వాడబట్టి తినకండి. ఎందుకు? మీరు కోరుకుంటూ అట్లా ఉండాలి. అవునా కదా? మీరు అలా కోరుకున్నప్పుడు దేవుడు వచ్చి కూడా చెప్పినా అర్థం కాదు. అవునా కదా? కాబట్టి అసలు ఆలోచించండి, అట్లా ఉండాలా, లేకుంటే వాళ్లకు ఆ రోజు ఆ అవకాశం దొరకలేదు కాబట్టి వాళ్ళు బయటపడలేకపోయారు. నిజం చెప్పాలంటే, అవునా కదా? ఒకవేళ ఆ రోజు వాళ్ళకి అవకాశం వచ్చి ఉంటే ఈ రోజు వాళ్ళ జీవితం అలాగే ఉండేదా? ఉండేది కాదు. మీరంతా అదృష్టవంతులు, మీకు క్లాస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి దొరకని అవకాశం ఈ రోజు మీకు దొరికింది. వాళ్ళకి దొరికిన అవకాశం ఈ రోజు మీకు దొరికింది. అవునా కదా? బదిలీ ఉపయోగించుకుంటారా, వదులుకుంటారా? ఎవరు డిసైడ్ చేయాలా? మీరు డిసైడ్ చేయాలి. అవునా కదా? సరే అనుకుందాం, మొదలుపెట్టిన తర్వాత ఒక 2 నుంచి 4 సంవత్సరాలు గట్టి కష్టపడితే పొందేది ఏంటి అంటే ఇవన్నీ. ఓకేనా? ఒక 4 సంవత్సరాలు కష్టపడితే 2 to 4 సంవత్సరాల మీ దగ్గర లక్షల్లో ఇన్కమ్ ఉంటుంది. ఓకేనా? మీ దగ్గర కారు ఉంటుంది, మీ దగ్గర బంగ్లా ఉంటుంది, మీ పిల్లలు బాగా చదువుకుంటారు. ఓకేనా? అప్పులన్నీ తీరిపోతాయి. ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయవచ్చు, దేశ విదేశాలు తిరిగి రావచ్చు. మీ అంకేమంటారు, మీ పొట్ట బట్ట తినడం ఉండడం ప్రతి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. అవునా కదా? అది ఎట్లా నమ్మాలి అంటే ఈ బుక్ మీరు ఫస్ట్ కొనుక్కోవాలి, లేదా మీ అప్లైని తీసుకోండి. దీంట్లో ప్రతి పేజ్ మీద ఒక్కొక్క స్టోరీ ఉంది. దీనిపైన ప్రతి పేజ్ ఒక్కొక్క స్టోరీ ఉంది. ఆ స్టోరీ మీరు చూసే కొద్దీ, చదివే కొద్దీ దీంట్లో అర్థమవుతుంది వీళ్ళ జీవితాలు ఎలా మారాయో అలాగే మీ జీవితం కూడా మారబోతుంది. అది ఎవరు డిసైడ్ చేయాలా? నేను డిసైడ్ చేయాలా? అవునా కదా? ఈ పని పక్కన పెడితే మీరు చేస్తున్న పనులు కావచ్చు, లేకుంటే మీకున్న తెలిసిన విషయాల కావచ్చు, ఇట్లా అయ్యే అవకాశం ఉందా? ఏ కోణాన కూడా లేదు, కనిపించలేదు. అవునా కదా? అలాంటప్పుడు అందొచ్చిన అవకాశం మీ చేతి దగ్గర వచ్చి మీరు బాగా అవకాశం ఉంటే 2 ఆలోచన లేకుండా స్టార్ట్ చేయాలి. ఆ రోజు మాకు అవకాశం లేకుండే మరి చేతిలో మీ బుక్ ఉంది, మీకు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు నాకు తెలిసి ఈ రోజు 10-15 మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ సంఘాలు చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది, ఇక్కడ ఉంది, బొగుల్కుంట్లో ఉంది, ప్రతి ప్లేస్ లో గజవల్ ఉంది, పేర్లు గుర్తు రావట్లేదు, కష్టమవుతుంది. అన్ని ప్లేస్లలో వందల వేల మంది దీంట్లో ఇన్వాల్వ్ బాగుపడుతున్నప్పుడు మరి మీరు ఎందుకు బాగుపడవద్దు? ఫస్ట్ డిసైడ్ చేయండి. అవునా కదా? ఇక బిజినెస్ విషయానికి వస్తే దీంట్లో అతి ముఖ్యమైన 2 ఉన్నాయి. ఒక మనిషి కానీ ఒక ఫ్యామిలీ కానీ హ్యాపీ ఉండాలంటే అక్కడ 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. హ్యాపీ ఉండాలంటే ఫస్ట్ ఏం కావాలా? ఆరోగ్యం కావాలా, ఆదాయం కావాలా. ఆ 2 ఉన్నప్పుడే హ్యాపీ ఉండొచ్చు. అవునంటారా కాదంటారా? అవును కదా? చూద్దాం, చిన్న విషయం చూద్దాం. మనం ఆరోగ్యానికి వస్తే కదా, కోట్ల ఆస్తి ఉంది, ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగదు, కానీ లేవలేరు, తినలేరు, కూర్చోలేరు, నడవలేరు. అన్నా కదా? బాడీ అంతా హెల్త్ ప్రాబ్లంలే. ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ హెల్తీగా ఉండొచ్చా? హ్యాపీగా ఉండొచ్చా? లేదు, ఉండలేము. ఓకేనా? మీరు నెట్లో చెక్ చేసుకోవచ్చు. రాకేష్ జుంజున్వాలా అనే పర్సన్ ఉండే, నా ట్రేడ్ మార్కెట్ చాలా పెద్ద పేరు అయింది. 40 సంవత్సరాల వయసులోనే నాకు తెలిసి 40,000 కోట్లు సంపాదించుకుంటాను. 40,000-40,000 కోట్లు సంపాదించాడు. ఎంత? 40వ ఏట. ఆయన 50-55 వచ్చేసరికి చైర్ మీద కూడా కూర్చొని నడవలేని పరిస్థితి జరుపుకుంటూ అది 40-50-60 సంవత్సరాలు ఎక్స్పైర్ అయిపోయింది. ఆయన ఇన్ని డబ్బులు ఉన్నా హ్యాపీగా ఉన్నా? మరి ఫ్యామిలీ హ్యాపీగా ఉందా? లేదు. అవునా కదా? ఆరోగ్యం బాగుంది, అందుకన్నాడు ఆరోగ్యమే మహాభాగ్యం అన్న. అవునా కదా? మన అదృష్టం ఏంటంటే మనం చేస్తున్న బిజినెస్ లోపల ఎన్నో మనకు మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏ ప్రొడక్ట్స్ నుంచి అయితే బయట వాడి హెల్త్ పాడవుతున్నావో అది పాడు కాకుండా మన హెల్త్ ని మనం కాపాడుకునే అవకాశం మన చేతిలో ఉంది, జస్ట్ ఈ ప్రొడక్ట్ వాడడం ద్వారా. ఈ బిజినెస్ ని తప్పుగా అర్థం చేసుకొని చాలా మంది ఇంట్లో వాడకుండా అమ్మే ప్రయత్నం చేస్తారు. ఇంట్లో వాడకుండా అమ్మే ప్రయత్నం చేస్తారు. ఈ బిజినెస్ అమ్మడం తర్వాత ఫస్ట్ చేసిన ఏంటి? మనం వాడాలి.
ఇప్పుడు చాలా మంచిగా డెమో చూపించారు ఫ్లాగ్ స్టైల్ ని. ఓకేనా, అది ఎవరి కోసం అర్థం చేసుకోవాలంటే నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలని. 90% చేసే తప్పు ఏంటంటే ఇక చూడంగానే వెతుకుతూ ఉంటారు ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి, లేదంటే హాస్పిటల్లో కూర్చుంటారు ఏ పేషెంట్ పట్టుకుందామా ఆడపోయి చెప్తే ఓకేనా తీసుకుంటాం పక్కన పెట్టి నువ్వు డాక్టర్ ఉన్నావా, నీ సర్టిఫికేట్ ఏది, సైడ్ ఎఫెక్ట్ లేవా, ఇది మంచిగా ఉంటుందా, ఇది గ్యారంటీ ఉందా, మీకు తెలుసు డెమో మాత్రమే. అడిగేది 1,00,000 ప్రశ్నలు, జవాబు చెప్తారా? అంటే విన్నప్పుడు మంచిగా అనిపించింది, ఎవడు వింటలేడు, ఎవడు కొంటలేడు. ఎందుకు కొంటాడు, ఎందుకు వింటాడు ఈ మాట మీకే సరిగ్గా తెలియదు, అవునా కదా? అందుకని అమ్మాయి తర్వాత ముందు ఫస్ట్ మీరు వాడి మీ ఇంట్లో మీరు బాగుపడుతావో చూద్దాం. బట్ ఈ రోజు నుంచి మన ఇంట్లో ఇక్కడ అన్ని వస్తువులు వాడొచ్చా? ఎంతమంది ఉన్నారు? వండర్ఫుల్. ఈ బిజినెస్ లో ఫస్ట్ చేయాల్సిన ఒకటే ఫస్ట్ పని ఏంటంటే వెస్టీజ్ లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ ని ఇంట్లో వాడటమే. ఆ పని చేస్తే సగం గెలిచినట్టే. ఇక రెండో మాటకు వస్తే ఆదరణ. కొంతమంది చూస్తాం హెల్త్ జబర్దస్తున్నది, వాళ్ళ రిపోర్ట్ తీస్తే రిపోర్ట్లో లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఏం లేదు, జబర్దస్త్ ఏం హెల్త్ ప్రాబ్లం లేదు. కానీ జైల్లో చూస్తే చిల్లి కవ్వాలి. ఆ పర్సన్ హ్యాపీ ఉండొచ్చా? మొదటి దాంట్లో ఏమో కోట్లు ఉన్నాయి, ఆస్తి బాగలేదు, అందుకని హ్యాపీ లేరు. ఇక్కడ వస్తే హెల్త్ జబర్దస్తున్నది కానీ చిల్లి కవ్వలేదు, వీడు హ్యాపీగా ఉన్నారా? ఇక్కడ చూస్తే ఇక్కడ పరిస్థితి సేమే ఉంది. డబ్బు ఉండి ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఆరోగ్యం ఉండి కూడా ప్రాబ్లం ఉంది. ఆ రెండు సమతుల్యంగా ఉన్నప్పుడే హ్యాపీగా ఉండవచ్చు, అవునా కదా? బట్ మీ అదృష్టం ఈ బిజినెస్ లో ఆరోగ్యంతో పాటు మీరు ఆదాయం పొందుతున్నారు. ఒక్కటి కాదు, 100 ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఓకేనా, మనకి మంచి ఎగ్జాంపుల్ సలీం సార్ ఉన్నాడు. 7th క్లాస్ చదువుకునే రోజు దాదాపుగా 10-15 లక్షలు తీసుకుంటున్నారు. ఇక్కడ మన ముందు అశోక్ సార్ ఉన్నాడు. పల్లెటూరి గ్రామంలో జస్ట్ ఫోటోగ్రాఫర్ ఉండి 10-15 వేల ఇన్కమ్ తో మొదలు పెట్టి ఈ రోజు 10 lakhs దాకా ఇన్కమ్ తీసుకుంటున్నారు, అవునా కదా? సైంటిస్ట్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో వాళ్ళు అలాంటి ప్రొఫెషన్ ప్రతి వాళ్ళు దీంట్లో ఉన్నారు. మీకైనా గొప్ప గురువులు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఉన్నారు, మీకైనా తక్కువ ఉన్నారు, దీంట్లో ఉన్నారు. మరి ఇంతమంది సక్సెస్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు కాలేదు, అవునా కదా? ప్లస్ కావాల్సింది ఓన్లీ నిర్ణయమే. హ్యాపీగా ఉండడానికి నిర్ణయం తీసుకోవాల్సిందే. ఏంటి? మనం ప్రొడక్ట్స్ వాడాలి, బిజినెస్ ని టేకప్ చేయాలి, బిల్డ్ చేయాలి. ఓకే, ఇక ఆ తర్వాత బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది, ఎట్లా పనిచేస్తుంది? ఈ పేరులోనే ఉంది, కన్సూమర్ ఎంపవర్మెంట్ అంటున్నాం. ప్రతి కన్సూమర్ ని ఎంపవర్ చేస్తున్నాం. బయట ఏంటంటే సరే ఎంతమంది ఈ బిజినెస్ ని పక్కన పెడితే రాకన్నా ముందు సబ్బులు, పేస్ట్, బ్రష్ అట్టగా వస్తువులు కొనేవాళ్ళు, షాప్కి వెళ్ళి ఎంతమంది కొనేవాళ్ళు? ఓకేనా, ఒకసారి గుర్తు చేసుకోండి. కొన్నప్పుడల్లా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళ కాదా? మీ పర్స్ ఖాళీ అయ్యారా కాదా? మీ పర్సు ఖాళీ అయినప్పుడల్లా డబ్బులు ఎక్కడ పోయి? మీ పర్సు ఖాళీ, వాళ్ళ పర్సు నిండేది, అవునా కదా? మీకేమో ఖర్చు, వాళ్ళకేమో ఆమ్దాని. మరి వాళ్ళతో ఎంత పోటీ పడ్డా మరి వాళ్ళకి అవకాశం ఉందా? ఈ కష్టం ఆ కష్టం, ఈ డ్యూటీలు ఆ డ్యూటీలు, ఈ షిఫ్ట్లు ఆ షిఫ్ట్లు చేసి వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూ పోతే బాగుండదు ఎవరు? దాన్ని చూసే వెస్టీజ్ ఏముందంటే ఓకేనా, ఇప్పుడు మీ ఖర్చుని మీకు ఇన్కమ్ గా మార్చుకోమంటున్నారు. అదే బిజినెస్, మీ ఖర్చే మీకు ఇన్కమ్ కింద మారుతుంది, అంతకు మించి ఇంకేమీ లేదు. సింపుల్ ఉంది కదా? దీంట్లో ఏంటంటే ప్లాన్ చూపిస్తాము, డెమో చేస్తాము, చూసిన అన్ని చూసిన తర్వాత ఒక 2-3 డౌట్లు మైండ్లో గొప్ప ఉంటాయి. అది అంటే సార్ అన్నీ బాగానే ఉన్నాయి, దీంట్లో ఉప్పు లేవు, పప్పు లేదు, బెల్లం లేదు, అప్పడాలు లేవు, అది ఉంటే బాగుండేది కదా. మీకు అంటారు కదా, ఎందుకంటే ఎట్లయినా ప్రొడక్ట్ బిజినెస్ కదా, మళ్ళీ ఆడాసిగా మిడాసిగా కుదురుతాను అన్ని ఉంటే బాగుండేది, ఇవి లేవు కదా అంటారు కదా. నాకు అనేవాడు. నేనేమన్నా ఏం చెప్తున్నా అంటే నేను మళ్ళీ ఎప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చేవని. సరే మీరు చెప్పింది కరెక్టే,
ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తాం అవును కదా, అది ఏం దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి, పప్పులు పని దొరుకుతాయి. కానీ ఆయనకు కడుపు నొప్పి వచ్చింది, ఏం కావాలా, టాబ్లెట్ కావాలా, అది దొరుకుతాయా, దొరకవు. ఈడి పోవాలన్నా ఇలా సంపాదించాలి, ఆడపై కొనుక్కోవాలి. ఇప్పుడు సరే మెడికల్ షాప్లో పోయినాం, ఆయన పప్పులు ఉప్పులు కావాలా, అది దొరుకుతాయా, దొరకాయి. ఏం చేయాలా, పోవాలా, మందులు అమ్ముకోవాలి, సంపాదించాలి, ఆడపై కొనుక్కోవాలి. రేపు ఇద్దరు నీళ్ళు కలుపుకోవాలి, ఆ మెడికల్ షాప్ అయినా కిరాణా షాప్ అయినా. వాళ్ళ దగ్గరికి సిమెంట్ దొరుకుతుందా, దొరకదు. వాళ్ళ దగ్గర ఏం చేయాలా, ఉన్నాయి అమ్ముకోవాలా, లేని కొనాలి. ఇక్కడ ఉన్నది వదిలేస్తాం, ఉన్నది పక్కన పెడతాం, మన ఫోకస్ అంతా లేదంటే ఇది లేదు గది లేదు అట్లా ఉంది ఇట్లా ఉందని. మా చరణ్ సార్ చెప్తుండే అప్పుడు, దీంట్లో ఒక చాలా గొప్ప వ్యక్తి సిద్ధార్థ్ సింగ్ అని, ఆయన కొత్త జాయిన్ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పోయినంట ఈ బిజినెస్ తీసుకొని. పోయి చూపించినాక ఆయన బిజినెస్ మంచిగా అనిపించింది, మోడల్ సూపర్ అనిపించింది. క్యాట్లాగ్ చూసిన తర్వాత ఆయనకు రోజు ఆయనకు భోజనంలో అప్పడాలు తినే అలవాటు ఉందంట. ఏంటి అప్పడాలు, అన్ని బాగా మంది అప్పడాలు లేవునంట. నాకు రోజు అవసరం ఉన్నాయి అవి, అప్పడాలు లేవు కదా, అప్పడాలు లేవు మరి లేవు మరి అన్న కదా. అది ఎప్పుడు ఉంటే మనం పక్కా బిజినెస్ చేద్దు చెప్పినట్ట. పని చేయను ఇప్పుడు వెళ్ళిపోను, అప్పడాలు రానన్నా చెప్పి జనంతో చెప్పినట్ట. కానీ ఏం 20 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటిదాకా డిస్ట్రిక్ట్లో అప్పడాలు రాలేవు. ఇంకా ఆర్డర్ వెయిట్ చేస్తుండు. ఈ సిద్ధసింగ్ మొదలు పెట్టి రోజు నెలకు 1 కోటి వరకు సంపాదిస్తాడు. ఒక్క నెల 1 కోటి పెట్టి అప్పాలు కొనుక్కుంటే ఎన్ని తరాలు కూర్చుంటాము. ఒక్క పూట అప్పాల కోసం బిజినెస్ వదులుకున్నాం అదే కదా. ఆ తప్పు మీరు చేయకండి అవునా కదా. మనం ఫస్ట్ బిజినెస్ చేయాల్సిన ఏంటి, మన ఇంట్లో మన ప్రొడక్ట్ ని ఏం చేయాలి, ఏం చేయాలి, మీరా పక్కోడా, నేను పక్కోడు వాడితే నేను వాడతాను, పక్కోళ్ళు పక్కన పెట్టండి. ఫస్ట్ ఏం చేయాలా, ఎంతమంది తయారున్నారు, వెరీ గుడ్, సగం పని అయిపోయినట్టే. మిగిలిన సగం చెప్పాలన్నా. రెండవది, ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే ఒక టీం తయారు చేయాలి. ఏం తయారు చేయాలా, టీం తయారు చేయాలా. నేను 2 ఎగ్జాంపుల్ క్లోజ్ చేస్తున్నాను, ఇంకో మీటింగ్ పెట్టుకుందాం కదా. ఒక బాబు ఉన్నాడు, కాలేజీకి పోయిండు, బిఎడ్ చదువుకుండు, పాస్ అయి బయటకు వచ్చిండు. ఏం చేసిండు, బిఎడ్ చదివి పాస్ అయి బయటకు వచ్చిండు. బిఎడ్ చదివిన తర్వాత ఆయన పని ఏంటి, చదువు చెప్పాలి. ఆయన పని ఏంటి, చదువు చెప్పాలా. అదే సూత్రం ఫాలో అయ్యి ఇంట్లో 10 మంది పిల్లల్ని కూర్చొని పెట్టి చదువు చెప్పడం మొదలు పెట్టి, ఎందుకంటే నేర్చుకున్నారే కదా. ఆయన పని చదువు చెప్పడం, టీచింగ్ చేస్తున్నాడు. దానికి ఏమంటాము, ట్యూషన్ మాస్టర్ అంటారు. ఏమంటారు, ట్యూషన్ మాస్టర్ అంటారు, ట్యూషన్ పాయింట్ అంటారు. అవునా కదా. ఒకవేళ అదే పని అట్లా కాకుండా, ఎందుకంటే సింగిల్ ఎంత కష్టపడ్డా లక్షలు సంపాదించవచ్చా ట్యూషన్, కొన్ని వేలు సంపాదించవచ్చు, లక్షలు సంపాదించలేదు. కానీ అదే పని ఆ ఒక టీచర్ కాకుండా 10 మంది టీచర్లు కలిసి ఒకటే పని చేస్తే దానికి ఏమంటారు, ఇది ట్యూషన్ పాయింట్ అయింది. అక్కడ ఒకటే పని చేస్తున్నాడు, ఒకటే నేర్పిస్తుండు. ఇప్పుడు 10 మంది టీచర్లు కలిసి పని చదువు చెప్తుండడానికి ఏమంటారు, స్కూల్. ఏమంటారు, స్కూల్ అంటారు. ఇప్పుడు నాకు చెప్పండి, డబ్బులు ట్యూషన్ పాయింట్ లో వస్తాయా, స్కూల్ ఎక్కువ వస్తాయా, స్కూల్లో. ఎందుకు, అక్కడ ఒకే పని 10 మంది కలిసి పని చేస్తున్నారు. ప్రపంచంలో ఒకటే పని ఎంత కష్టపడ్డా పెద్ద ఎత్తున సక్సెస్ సాధించారు. ఒకటే పని 10 మంది కలిసి చేసినప్పుడు పెద్ద సక్సెస్ ని తీసుకోవచ్చు. తెలివైన పిల్లగాడు, ఇంటర్లో మంచి మార్కులు వచ్చినాయి, బైపీసీ తీసుకుంటూ బాగా కష్టపడి నీట్ ఎగ్జామ్ రాసిండు, మెడికల్ సీట్ వచ్చింది, ఎంతో కష్టపడి చదువు కంప్లీట్ చేసిండు, బయటికి డాక్టర్ అయి వచ్చిండు. ఏమి వచ్చిండు, డాక్టర్ పని ఏంటి, డాక్టర్ పని ఏంటి, పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయడం, బేసిక్. అవునా కదా. అదే పని జరగదు కదా. డాక్టర్ అయిన తర్వాత బయటకు వచ్చిండు, ఒక షట్టర్ తీసుకుంటూ కుర్చీ చేసి కూర్చున్నాడు, బోర్డు పెట్టిండు, ఓకేనా, జనాలు వస్తున్నారు, చూపించుకుంటున్నారు, పోతున్నారు. అవునా కదా. ఏం పని ఏం చేస్తుంటే ట్రీట్మెంట్ ఇస్తుంటే డబ్బులు వస్తున్నాయి. దానికి ఏమంటారు, క్లినిక్ అంటాం.
ఏమంటారు? Clinic అంటారు. ఎంత కష్టపడితే దాని దగ్గర డబ్బులు వస్తాయి. yes నెలకు 1000 రోజుకు 500 1000 ఇదంతా తగ్గట్టు వస్తుంటాయి. అవునా కదా? మరి దానికి బదులుగా ఆయన 10 మంది డాక్టర్లు కలిసి ఒకే దగ్గర పనిచేస్తే దానికి ఏమంటారు? హాస్పిటల్. ఏమంటారు? హాస్పిటల్. డబ్బులు క్లినిక్ లెక్కున్నాయి, హాస్పిటల్ లెక్కున్నాయి. హాస్పిటల్లో ఎందుకు? అక్కడ ఒక టీమ్ గా కలిసి పనిచేస్తాం కాబట్టి ఎక్కువ డబ్బులు వస్తుంది. yes అర్థమవుతుందా? Yes. ఇక్కడ కూడా అదే పని ఉంది. మీరు ఒక్కరు ఎంత కష్టపడ్డా 5, 10, 15 వేల కన్నా ఎక్కువ సంపాదించలేరు. అదే మీలాగా ఆలోచించి ఎదగాలని తపన కోరుకున్న 10 మంది కవర్ చేస్తే మీరు లక్షల కోట్లు సంపాదించారు. yes ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళ స్పీడ్ ఎదుగుతున్నారు. ఎవరైతే ఒక్కరే కష్టపడుతున్నారో ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. ఈ భూ ప్రపంచంలో ఏ పైన కానివ్వండి, గుంపుగా చేస్తేనే సక్సెస్ అవుతుంది. సింగిల్ చేస్తే 7 ఉన్నారో అర్థమవుతుందా? చేసిన ఎన్ని పనులు? 2 పనులు. ఫస్ట్ పని ఏంటి? ఇంట్లో ప్రొడక్ట్స్ ని రెండో పని ఏంటి? టీమ్ ని తయారు చేయాలి. ఆ టీం తయారు చేయడానికి మీకు హెల్ప్ చేయడానికి విన్నింగ్ టీం కావచ్చు, మేము కావచ్చు, మా టీం కావచ్చు, రాష్ట్ర బదులు సర్వీస్ చేస్తాం, కష్టపడుతున్నాము మీ టీంని ట్రైన్ చేయడానికి. ఇన్ని మీటింగ్ వస్తుంది, దానికి వస్తుంది, ఇన్ని జూమ్ మీద మీకు వస్తుంది. అవునా కదా? మరి ఇది జూమ్ రావడానికి, ఈ మీటింగ్ రావడానికి బద్ధకం చూపిస్తే 7 ఉన్నామో ఆడనే ఉంటాం, ఆడుంటాం. ఎట్లున్నామో అట్లనే ఉంటాం. చూస్తూ పక్క వాళ్ళు డెవలప్ అవుతుంటారు. మీరు 7 ఉన్నారో ఆడిపోతారు. మరి ఈ రోజు నుంచి మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకొని రాబోయే రోజుల్లో పెద్ద సక్సెస్, పెద్ద సక్సెస్ తయారున్నారా? yes దాంట్లో చేసిన ఎన్ని పనులు? 2 పనులు. Yes. ఒకటి ఏంటి? ప్రొడక్ట్ ని వాడాలా, రెండోది టీమ్ ని బిల్డ్ చేయాలి. చూసుకుంటూ కూర్చుంటే అక్కడనే ఉండిపోతాం. అవునా కదా? నాకు తెలిసి మీరందరూ బాగా తెలియను అనుకున్నాను yes నేను అనుకుంటున్నా. ఓకేనా? ఎవరు నమ్ముతారో వాళ్ళు ఈ పని చేస్తారు. yes ఓకేనా? ఎవరు నమ్మరు వాళ్ళు చేయరు. గాడిని ట్రై చేయాల్సిందే. Yes. వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వమని. Yes. అవునా కదా? మీరందరూ తెలియనుడే కదా? yes థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.